గురించి. సో, ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయ్యి అడగండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఈ పాట గురించి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ డౌట్స్ క్లియర్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు మనకి మేడం అందుబాటులో ఉన్నారు కాబట్టి. మై డియర్ లీడర్స్ ఒకసారి అందరికి ఇవ్వండి సార్. ఎవరైతే ఇస్తున్నా సార్. సార్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా. 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. మేడం గారు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. అలాగే మేడం గారు మేము చెప్పిందంటే మిస్టేక్ ఉన్నా దాన్ని క్లియర్ చేయండి మేడం. లేదు సార్ కరెక్ట్ గా చెప్పారు. అంటే మనకి ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ అనేది జరిగిందో, గ్రీన్ రెవల్యూషన్ జరిగిన తర్వాత రైతులకి భూమి మీద మమకారం తగ్గిపోయి డబ్బు మీద మమకారం పెరిగింది. ఏంటంటే ఇంకా ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పేసి విపరీతంగా పెస్టిసైడ్స్ ని, ఫంగిసైడ్స్ ని, లేకపోతే ఫర్టిలైజర్స్ ని విపరీతంగా అంటే భూమికి ఏదైతే అవసరం అవుతుందో, మొక్కకి ఏదైతే అవసరం అవుతుందో దానికంటే ఎక్కువ వాడటం స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఏంటంటే భూమిలో సారం తగ్గిపోయి ఇంతకు ముందు ఎంత దిగుబడి అయితే వచ్చేదో దానికంటే తక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు రైతులకి. అదంతా మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వచ్చే తరానికి. సో కరెక్ట్ గా చెప్పారు సార్. మీరు చాలా డీటెయిల్డ్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ దానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అలాగే నందూరి చెప్పండి మేడం. చెప్పండి మేడం. అది సార్ అంటే ఎవరేమైనా తెలుసుకోవాలని అనుకుంటే నేను డౌట్ ఏదైనా క్లారిఫై ఎస్ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. 1 by 1 నేను అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నండూరు చంద్రశేఖర్ గారు ఫస్ట్ అన్మ్యూట్ చేసుకున్నారు. మీ డౌట్స్ అడగండి సార్. నండూరు చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. మీరు అడగచ్చు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే అండి. బి సుధా గారు మీరు మాట్లాడచ్చు మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, ఇప్పుడు తెల్ల నల్లి బాగా ఎక్కువ వస్తుంది కదా మేడం. ఓకే, ఇప్పుడు పంటలు ఏ పంట వేసినా నల్లి బాగా ప్రాబ్లం అవుతుంది. మన ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల అది క్లియర్ అవుతుందా? అంటే వచ్చేటప్పటికేమో బయోస్టిమ్యులెంట్ మేడం. అంటే ఇది ఎలా అంటే మొక్కలో బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో ఇది ఆహారం లాగా అన్నమాట. ఇప్పుడు మనం ఎంత ఫుడ్ తీసుకుంటే అంతే, అంటే తీసుకున్న ఫుడ్ అంటే కల్తీ ఫుడ్ కాదు. ఎంత ఫుడ్ తీసుకుంటే మనకి అంత డిసీజ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఏదైనా వేరే రోగం వచ్చినా కూడా తట్టుకునే ఓపిక శక్తి మనకు ఉంటుంది. సో ఇది మనకు శక్తిని ఇస్తుంది. అంటే మన మొక్కకి ఆ శక్తిని ఇస్తుంది అన్నమాట. సో ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా డిసీజ్ వచ్చినా, అంటే మీరు చెప్పినట్టు త్రిప్స్ కానీ, ఎఫిడ్స్ కానీ, వైట్ ఫ్లై కానీ ఇలాంటి ప్రాబ్లం ఏది వచ్చినా కూడా 99% అంటే మనం తొందరగా గుర్తించుకోగలుగుతాము. అంటే సాధారణంగా ఏం జరుగుతుందనంటే రైతులు బాగా అంటే ఎక్కువ ఇన్ఫెస్టేషన్ వచ్చే వరకు కూడా గుర్తించుకోలేకపోతున్నారు ఏం జరుగుతుంది అనేది. అంటే ఏం డిసీజ్ వచ్చింది, లేకపోతే ఏం పురుగు వచ్చింది అనేది ఇన్ఫెస్టేషన్ అనేది జరిగే వరకు గుర్తించుకోవట్లేదు. ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో దీంట్లో ఏంటనంటే ప్లాంట్ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో మనం ఆ ఇన్ఫెస్టేషన్ స్టార్ట్ చేసి మొక్కని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ముందే మనం దాన్ని గ్రహించుకోగలిగే అవకాశం మనకు ఉంటుంది. అలా మనకి సహాయపడుతుంది. అంటే మేడం మనం ఇప్పుడు స్టార్టింగ్ 15 days దగ్గర నుంచి ఇది యూజ్ చేస్తే మేబీ అది రాకపోవచ్చు అని చెప్తున్నారు కదా, అది 100% ఓకేనా? సుధా గారు సుధా గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను మేడం. మీరు అడిగింది ఎర్రనల్లి అనేది ఎర్రనల్లి కదా మీరు అడిగింది? తెల్ల నల్లి, ఎర్ర నల్లి, ముడత ఇవన్నీ ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి సార్ ఇప్పుడు. చెప్తాను మేడం. ఎర్రనల్లి ఇవన్నీ కూడా ఏంటంటే పెస్ట్ అన్నమాట, అంటే పురుగులు. సో పురుగులు అంటే తెగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. అంటే ఇక్కడ చెట్టుకు వచ్చే ప్రమాదంలో అదే నా డౌట్. అంటే చెట్టుకొచ్చే ప్రాబ్లమ్స్ లో 2 మేడం. ఒకటేమో ఫెస్ట్, 2 ఫంగస్. ఫంగస్ అంటే తెగుళ్ళు వస్తాయి, ఫెస్ట్ అంటే పురుగులు. ఈ పురుగులను ఆపలేదు, అది పెరుగుదలను ఇస్తూ తెగుళ్ళను ఆపగలుగుతున్నాం, ఫంగస్ ఆపగలుగుతుంది. ఫంగస్ అంటే ఏంటి? మొక్కలు, ఆకులు పసుపుగా ముడత అనేది పురుగు నుంచి వస్తుంది మేడం. ముడత అనేది తెగులు కాదు, పురుగు నుంచి వచ్చేది. మీకు ఆకులు పసుపుగా రావటం, తెల్లగా రావటం, ఇవన్నీ కొమ్మలు కుళ్ళిపోవటం, ఇవన్నీ తెగుళ్ళు. తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి. పురుగులు రాకుండా కాపాడలేదు. పురుగులు రాకుండా అంటే అదే పురుగు మందులు వాడుకోవాల్సిందే. కాకపోతే డ్యామేజ్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించే స్థాయికి ఇవి సపోర్ట్ చేస్తుంది.
అదేలే సార్. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం 15 డేస్ దగ్గర నుంచి అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదా. అవును మేడం. అప్పుడు ఇవి తెగుళ్ళు అనేవి రాకుండా పురుగులు ఇట్లాంటివి పడకుండా ఆపగలుగుతుంది అనే గ్యారంటీ మనం ఇవ్వగలమా? ఇవ్వలేం మేడం. ఇవ్వచ్చా? ఎందుకంటే పురుగులు రాకుండా మనం ఇవ్వలేము. తెగుళ్ళు రాకుండా ఉమ్. కూడా పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే కొన్ని 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి కెమికల్స్ ఒకేసారి ఒకే స్ప్రేలో దాన్ని మనం అరికట్టలేము. దాన్ని మనం ఓకే. ఏంటంటే ఇంత ముందు కన్నా తక్కువ వస్తాయి. అలా వాళ్ళు వాడుతూ ఉంటే 4-5 years సాయిల్లో దీన్ని అప్పుడు పూర్తిగా తెగులు రాకుండా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు ఫస్ట్ ఇయరే ఇంత ముందు మీద తెగుళ్ళు తక్కువ వస్తాయి. పూర్తిగా రాకుండా అరికట్టడం అనే గ్యారంటీ ఇవ్వలేము. అది తెగుళ్ళ గురించి. అది కూడా పురుగులు అనే దానికి అసలు గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే గ్రోతింగ్ ప్రమోటర్స్ పెస్ట్ మీద పనిచేయవు. ఓన్లీ గ్రోత్ పనిచేయవు. మాత్రమే మనం దీన్ని సజెస్ట్ చేయాలి. దానికి ఇవ్వచ్చు. దానికి మీరు గ్యారంటీ ఇవ్వచ్చు. గ్రోత్ కి ఓన్లీ కొంచెం గ్రోత్ ఈల్డింగ్ మాత్రమే పెరగడానికి సజెస్ట్ చేయాలి. గ్రోత్ కి మీరు గ్రోత్ గ్యారంటీ ఇవ్వచ్చు మేడం. గ్రోత్ కి ఇవ్వచ్చు, తర్వాత బ్లోయింగ్ కి ఇవ్వచ్చు, ఫ్లవర్ బ్లోయింగ్ కి ఇవ్వచ్చు, అవును ప్లాంట్ మేడం. గ్రోత్ కి ఇవ్వచ్చు, ఇవ్వచ్చు మేడం. ఈల్డింగ్ కి కూడా ఇవ్వచ్చా సార్? మేడం ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. లిటిల్ డిఫరెన్స్ వస్తుంది మేడం. ఈల్డింగ్ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రొడక్ట్ పెద్ద కాస్ట్ ఉండదు మేడం. అంటే వేలేం పెట్టించాం మన లిటిల్ విచ్చే ఉంటది వాళ్ళకి. సో దానివల్ల Okay. ఏంటంటే మన గ్రోత్ ప్రమోటర్స్ రెగ్యులర్ గా వాళ్ళు వాడుతూనే ఉంటారు. ఎవ్రీ 3 days వాడే స్ప్రే లో చిల్లీస్ లో గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీ వాడతారు మేడం. వాళ్ళు దాంట్లో ఇది అదే సార్. వాడుకోవచ్చు. అంటే ఇంతకు ముందు మన దగ్గర ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంది, అది యూజ్ చేసాం కదా, దాని వల్ల ఆ. ఏంటంటే గ్రోత్ బాగుంది. అట్లానే వస్తుంది. దానికన్నా అది ఇంకా నేను ఎక్కువ అబ్జర్వ్ వస్తుంది. చేశాను. ఆ, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు అని అంటే రెండు ఒకే ప్రొడక్ట్సా? దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఒక్క మాట గ్రోత్ ఒక్క మాట చూడొచ్చు ఒక్క మాట మేడం. సో అడ్వాన్స్ ఇక్కడ మనకేంటంటే ఒక మాట మేడం, లాస్ట్ టైం ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే మన ప్యూర్ గ్రోత్ ప్రమోటర్ మాత్రం ఇచ్చాం. అంటే పర్పస్ ఆఫ్ గ్రోతింగ్ కోసమే మనం ఆ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేసామంటే కొంచెం ముందుకెళ్ళి అదే పాటు అదే విధంగా గ్రోత్ వస్తుంది, అదే విధంగా మీకు ఫ్లవరింగ్, ఈల్డింగ్ 3 కాంబినేషన్లో డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం మనం, ఒక చెట్టు మాత్రం పెరిగిద్దని చెప్పే రైతుకి దీన్ని 3-4 స్ప్రే చేసుకుంటే ఈ 3 రావడం జరుగుతుందని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఉండదంటే ఈ కంపెనీ ఇన్వేషన్ కంపెనీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ కూడా మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ గురించి అంటే ఇంతకుముందు ఏదేదో జరిగింది కాకుండా ఇది వాడుకుంటే 100% చెట్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఈల్డింగ్లో అంటే వాళ్ళకి ఏదైతే ఫ్లవరింగ్లో డెవలప్మెంట్ ఉంటుంది, ఈల్డింగ్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇట్లా మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ప్రాబ్లం లేదు. అంటే మనకు అవి పురుగులు తగ్గిపోతాయి, నీకు అవన్నీ అసలు ఏమీ రావనే మాట మనం చెప్పడానికి లేదు ఈ ప్రొడక్ట్ లో. ఇప్పుడు సార్ Okay. అన్నట్టు అవి ఏంటంటే అవును సార్. అంటే ఖచ్చితంగా డిసీజ్ రెసిస్టెన్స్ మాత్రం ఉంటుంది సార్. అంటే మొక్క మాత్రం తట్టుకోగలుగుతుంది. ఇబ్బంది ఏదైనా వచ్చినా గానీ వెంటనే చనిపోకుండా, లేకపోతే వెంటనే వాడిపోకుండా మొక్క తట్టుకొని నిలబడగలుగుతుంది. అది. Okay. ఇంకేమైనా Thank you, డౌట్స్ ma'am. ఉంటే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుధా గారు, ఇంకొక చిన్న మాట ఏంటంటే మనకి ఇంత ముందు ఉన్నది గ్రోత్ ప్రమోటర్ లో మొక్క పెరగడానికి మాత్రం ఉండేది. ఇంకోటి Okay. ఏంటంటే ఈ బ్రాంచెస్ రావడానికి, ఈల్డ్ పెరగడానికి, కాయ క్వాలిటీ రావడానికి ఇందులో కొన్ని ఎక్స్ట్రా మైక్రో న్యూట్రియన్స్, హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయడం జరిగింది ఈ ఫార్ములాలో. ప్లస్ Okay, sir. ఇంతకు ముందు ఉన్న దాంట్లో మనకి లిటిల్ బిట్ కెమికల్స్ ఉండేవి కాబట్టి మనం ఫెస్టిసైడ్ షాప్ లో పెట్టలేము. ఇప్పుడు ఇది ఓ ఫార్మ్ ఉంది కాబట్టి ఫెస్టిసైడ్ షాప్ లో కూడా పెట్టి అమ్ముకోవచ్చు. Okay. Yes, ma'am. Okay, sir. Thank you. Thank you. నెక్స్ట్ మేడల ఆదినారాయణ గారు, మీకు అన్మ్యూట్ చేసుకున్నారు, మీ డౌట్ అడగొచ్చండి. మారేళ్ళ ఆదినారాయణ గారు. ఓకే సార్. హలో సార్ చెప్పండి సార్, చెప్పండి. వినపడుతుందా అండి? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. ఈ హెచ్కి వచ్చేలకి ఈ ఫార్ములా బాగానే ఉంటుంది. హలో సార్ వినపడుతుంది, చెప్పండి, మీరు చెప్పండి. ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేలకే అది కిరణ జన్య సంయోగం జరిగి అది ప్రొడక్ట్ ఇది మనం వేసిన లిక్విడ్ తీసుకోవడానికి 3 days 4 days పట్టింది రిజల్ట్ రావటానికి. కానీ అంత టైం తీసుకోవటంలా ఫార్మర్స్.
డైలీ డే బై డే ఏదో స్ప్రే చేస్తుంటారు. ఆ స్ప్రే చేసిన దాంట్లో అది కరెక్ట్ గా తీసుకోలేకపోతుంది. అందువల్ల రిజల్ట్ మన ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ రిజల్ట్ కూడా కరెక్ట్ గా రాదు. ఈ మిర్చికి ఒకటే ప్రాబ్లం. ఇది ఓన్లీ ఈ మిర్చికే ఉంది ఈ ప్రాబ్లం. మిగతా ఫ్యాడీ కానీ ఫ్రూట్ ఐటమ్స్ కానీ ఏమి ఉండదు, ఓన్లీ మిర్చే. అదే ముందుగా మనం ఫార్మర్స్ కి చెప్పాలి సార్, కొంచెం ఓపికగా చూస్తే, అంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ సార్. ఏదైనా గానీ వెంటనే వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాలం నిలబడదు. మనకి ఎందుకంటే ఈ ఏడు మీరు పంట బాగా ఇచ్చినా గానీ వచ్చే ఏడుకి దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే భూమిలో సారం తగ్గిపోతుంది, మైక్రోబ్స్ తగ్గిపోతాయి. అంటే మేలు కలిగించే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గిపోతాయి. కానీ మన ప్రోడక్ట్ వల్ల అలాంటి సమస్య ఏం జరగదు. సో మనం ముందుగానే చెప్పుకోవాలి ఫార్మర్స్ కి. కొంచెం ఓపికగా ఒక 4-5 రోజులు చూస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ కనిపిస్తుంది అనేది మనం ఫార్మర్స్ కి చెప్పుకోవాలి ప్లీజింగ్ గా. 1 వీక్ అట్లీస్ట్. నేను అనేది మన ప్రోడక్ట్ గురించి కాదు మేడం. యూజువల్ గా అయినా కూడా అంటే యూజువల్ గా అదే ఒక రోజు స్ప్రే చేసిన తర్వాత అది 2 days 3 days గానీ అది దాని పవర్ మనకు తెలియదు. కానీ అంత టైం తీసుకోవటం వల్ల మిర్చి రైతులు డైలీ డే బై డే ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటారు. అందువల్ల కరెక్ట్ రిజల్ట్ కనపడదు. మన ప్రోడక్ట్ గురించి చెప్తుంది. అందుకని ఆధార్ గారు మనం ఏం చేద్దామంటే మన పూట మాత్రం ఎవరైతే వాడతారో అట్లీస్ట్ 1 వీక్ రిజల్ట్స్ చూడండి అని చెప్పేసి మనం చెప్పుకుందాం. అవునవును, అదే రైతుల్ని మనం ఒకసారి కమిట్ అయ్యి చెప్పుకోవాలి. అట్లనే చెప్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు next పెద్ద రైతు. ఆయన చాలా పెద్ద అగ్రికల్చరల్ ల్యాండ్ లార్డ్ ఆయన. అందుకని అన్ని తెలుసు కాబట్టి అలాంటి క్వశ్చన్ చేశారు ఆయన. అవును సార్, అవును. మీరు అడిగిన దానికి ఇంకొక చిన్న ఆన్సర్ ఇస్తాను సార్ ఆదినారాయణ గారు. యాక్చువల్ గా మొక్కలు అనేవి పడమర సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి డి విటమిన్ సప్లై టైంలో కిరణజన్య సమీకరణ ఎక్కువ చేసుకుంటాయి. ఆ సమయంలోనే మీకు మొక్కల్లో ఉన్నటువంటి జైల్ ఫ్లోయం 2 నాళాలు ప్రతి ఆకులో, ఈనెలో, కాడలో, కింద వేరు దగ్గర నుంచి ఈ 2 నాళాలు పైదాకా సప్లై అవుతాయి, తల నుంచి కింద దాకా. ఇవి ఆ టైంలో బాగా వర్క్ చేస్తాయి. ఏం చేస్తాయి అంటే ఒక నాళం భూమిలో ఉన్నటువంటి నీటిని, పోషక పదార్థాలని, ఖనిజ లవణాలని ఇవన్నీ పైకి తీసుకొస్తుంది. పైన ఉన్నటువంటి సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి పోషక పదార్థాలని, డి విటమిన్, వీటన్నిటిని కింద తీసుకెళ్తుంది. ఆ టైంలోనే కిరణజన్య సమీకరణ చేసుకుని పత్రహరితాన్ని తయారు చేసుకుంటే, ఆ పత్రహరితాన్ని ఒక నాళం పైనుంచి కింద తీసుకెళ్తే ఒక నాళం కింద నుంచి భూమిలో ఉన్న పోషక పదార్థాలను పైకి తీసుకొస్తుంది. ఈ టైంలో మొక్కల్లో ఉన్నటువంటి ఆకులో ఉన్న పత్రరంధ్రాలన్నీ తెరుచుకొని ఉంటాయి. సో ఆ టైంలో ఇచ్చిన స్ప్రే మీ ఇమీడియట్ గా రావటం, ఇమీడియట్ రిజల్ట్ రావటం, ఎఫెక్టివ్ గా ఉండటం పనిచేస్తుంటుంది. అలాగే వేరే టైంలో చేసినప్పుడు మళ్ళీ ఆ పత్రరంధ్రాలు తెచ్చుకున్నాక వెయిట్ చేసి ఆ తర్వాత ముందు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ లోపు మంచు కురిసినా, వాన కురిసినా అది కొంచెం మొక్కల మీద ఉండకుండా కారిపోవడం జరిగింది. మీరు అన్నట్టుగా ఈవినింగ్ టైంలో కనుక మనం స్ప్రే చేయించగలిగితే కొంచెం వెంటనే ఎఫెక్టివ్ 4 to 7 టైంలో కనుక స్ప్రే చేయించగలిగితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అంటే వాళ్ళు కొంచెం ఇమీడియట్ గా యాక్చువల్ గా మిగతా క్రాప్స్ లో వీక్ డేస్ 7 days లేదా 15 days 10 days గ్యాప్ ఇస్తారు స్ప్రేకి. చిల్లీస్ లో అలా ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఇదే కారణం, కెమికల్స్ వాడి భూమిలో సారం తగ్గిపోయి తెగుళ్ళు విపరీతంగా రావటం వల్ల ఒకసారి పురుగు కానీ, ఒకసారి పెరుగుదల కానీ, ఒకసారి తెగులు కానీ, ఇట్లా ఒకసారి పోతాపింద కానీ 3 రోజులు స్ప్రే చేస్తున్నారు. బట్ ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే వాళ్ళు మళ్ళీ కొంచెం వెంటనే స్ప్రే చేసుకున్నా సరే మందు ఎఫెక్టివ్ పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. దానికి సొల్యూషన్ గా మనం వాడుకోవచ్చు నాకు తెలిసిన నాలెడ్జ్ లో. నెక్స్ట్ విఆర్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకున్నారు, మీ డౌట్ అడగొచ్చు అండి. నమస్తే అండి, నా పేరు శంకర్ రెడ్డి అండి. సార్ నమస్తే చెప్పండి. సార్ నమస్తే చెప్పండి. సార్ ఏం లేదండి, ఇప్పుడు ప్యాడీలో యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు చేలో ఎక్కువ నీళ్లు నిలగడతారు కదా, ఇప్పుడు ఆ టైంలో ఎట్లా యూజ్ చేయాలి? ఓన్లీ స్ప్రేనేనా పైన ఎట్లా? ఎన్ని రోజులకు ఒకసారి పట్టాలి? మామూలుగా పురుగు మందులో యూజ్ చేస్తూ ఇవి కూడా వాడచ్చా? నేను చెప్పొచ్చు సార్. చెప్పండి మేడం. చెప్పండి. అంటే సార్ ఇప్పుడు మనకి ప్రతి దాని ఛానల్ డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే మనకి పురుగుల మందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సిస్టమిక్ పెస్టిసైడ్ ఉంటుంది, ఇంకొకటేమో కాంటాక్ట్ పెస్టిసైడ్ ఉంటుంది. అది మీకు తెలిసే ఉంటుంది. అంటే ఏంటనంటే పెస్టిసైడ్ ఫంక్షన్ పెస్టిసైడ్ చేస్తుంది, బయోస్టిమ్యులెంట్ ఫంక్షన్ బయోస్టిమ్యులెంట్ చేస్తుంది.
సో దాని ద్వారా ఏంటి అని అంటే మనకి పెస్టిసైడ్ కి గానీ అంటే ఇప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేసి మన బయోస్టిమ్యులెంట్ స్ప్రే చేసినప్పుడు గానీ కొలిషన్ అనేది జరగదన్నమాట. అంటే ఇబ్బంది ఏం రాదు. ఇబ్బంది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే దాని పని అది చేస్తుంది. దీని పని ఇది చేస్తుంది. గ్యాప్ ఇచ్చి స్ప్రే చేయాలనా అట్లా అంటే? పెట్టొచ్చు. గ్యాప్ ఇచ్చుకొని స్ప్రే చేసుకున్నా పర్లేదు. అంటే ఒక 2 డేస్ 1 డే అలా గ్యాప్ ఇచ్చుకోండి. కానీ చెప్తున్నాను గదా! అంటే దీని ఫంక్షనింగ్ వేరుంటుంది. దాని ఫంక్షనింగ్ వేరుంటుంది. పెస్టిసైడ్ ఫంక్షన్ పెస్టిసైడ్ చేస్తుంది. బయోస్టిమ్యులెంట్ ఫంక్షన్ బయోస్టిమ్యులెంట్ చేస్తుంది. ఎందుకనంటే ఇదొచ్చేటప్పటికి పెస్టిసైడ్ అన్నది పురుగు మీద అంటే పురుగు ఆహార నాళల్లోకెళ్ళడం గానీ, లేకపోతే పురుగు ముట్టుకున్న తర్వాత పురుగుకి ఇబ్బంది రావడం గానీ, పురుగు చనిపోవడం గానీ ఇలా జరుగుతుంది. ఇదేంటంటే మనకి బయోస్టిమ్యులెంట్ స్ప్రే చేసినప్పుడు డైరెక్ట్‌గా స్టొమాటో ఓపెన్ అయినప్పుడు అది స్టొమాటోలోకెళ్ళిపోతుంది ఉదయాన్నే. స్టొమాటోలోకెళ్ళిపోయి ఏం జరుగుతుందనంటే దాని ఫంక్షనింగ్ వితిన్ ద ప్లాంట్ జరుగుతుంది. అంటే మొక్క లోపల జరుగుతుంది మిగతా క్రియ అంతా గూడా. ఎంజైమ్ యాక్టివేషన్ గాని, లేకపోతే ఈ ఈ మొక్క గ్రోత్ కోసం అవసరమయ్యే ప్రతి ఫంక్షన్ గూడా అది మొక్క లోపల నుండి జరుగుతుంది. ఈ పెస్టిసైడ్ అనేది మొక్క లోపలికెళ్ళదు. పురుగు మీద మాత్రమే పనిచేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు వేర్లకు అందించాల్సిన పని లేదండి మన? ఇవ్వచ్చు సార్. అంటే మనకి డ్రిప్ గూడా ఇవ్వచ్చు. ఇదేం చేస్తుందంటే వేరు యొక్క గ్రోత్‌ని పెంచుతది. ఇప్పుడు మనం మొక్కలు 3 నుండి 4 ఆకుల దశగా ఉన్నప్పటి నుండి మనం ఇచ్చుకుంటూ ఉన్నట్టయితే ఇదేం చేస్తుందనంటే దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ ఏదైతే ఉందో అది మొక్క యొక్క వేరు ఏదైతే ఉందో దాని సైజ్‌ని పెంచుతది. దాని సైజ్‌ని పెంచడం వల్ల ఏంటనంటే భూమి లోపల ఉన్న ఆల్రెడీ మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇచ్చిన ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని సంక్లిప్తంగా మొత్తం తీసుకోగలుగుతుంది పైకి. వేరు అనేది పెరుగుతుంది. పట్టున పెరుగుతుంది వేరు. ఓకే. సో, అంటే మనకి కింద నుండి అంటే డ్రెంచింగ్ ఇచ్చుకోవచ్చు. మనము ఫాలియర్ స్ప్రే గూడా ఇచ్చుకోవచ్చు. కింద నుండి ఇచ్చుకోవచ్చు. అంటే పైనుండి గూడా ఇచ్చుకోవచ్చు అలాగా. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ కరెక్ట్ గారు. థ్యాంక్ మేడం. ఇంకొక డౌట్ మేడం. చెప్పండి. సాధారణంగా అన్ని గ్రోత్ ప్రమోటర్స్ అన్ని పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్స్ లో గానీ కలిపి మనం ఫాలియర్ స్ప్రే వాడుకోవచ్చు. లేదంటే గనక ఎన్‌పీకే ఫర్టిలైజర్స్ లో సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు మిక్స్ చేసి. అలా దీన్ని చేయడానికి పాసిబిలిటీ ఉందా మేడం? సార్ అది మనం అన్ని ఫెర్టిలైజర్స్‌ని లేకపోతే అన్ని గ్రోత్ ప్రమోటర్స్‌ని అలా చేస్తాము అని చెప్పేసి చెప్పలేం సార్. ఎందుకనంటే కొన్ని సార్లు ఫార్ములేషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు మనది ఆల్కలైన్ ఫార్ములేషన్ అయ్యుండొచ్చు. వేరే వాళ్ళది అసిడిక్ ఫార్ములేషన్ అయ్యుండొచ్చు. అంటే పెస్టిసైడ్. ఆ ఫార్ములేషన్ వల్ల ఏంటనంటే ఆ ఫార్ములేషన్ ఒకవేళ సూట్ అవ్వలేదనుకోండి ఒకదానికొకటి. అప్పుడేం జరుగుతుందనంటే అది ప్రెసిపిటేట్ అవుతుంది. అంటే ముద్దలాగా అయిపోతుంది. లిక్విడ్ లిక్విడ్ స్టేట్‌లో ఉండదది. సో, ఇబ్బంది రాకుండా విడిగా చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను. వెరీ గుడ్. కరెక్ట్. యాక్చువల్‌గా అంటే గ్రోత్ ప్రమోటర్ సెపరేట్ స్ప్రే చేపిస్తేనే బెటర్ అంటారు మీరనేది. బెటర్. అంటే ఇబ్బంది ఏం రాకుండా చెప్పలేం గదా! అది ఎలాంటి ఫార్ములేషన్‌లో ఉంది. అసిడిక్ ఫార్ములేషన్‌లో ఉందా? ఆల్కలైన్ ఫార్ములేషన్‌లో ఉందా? అనేది మనం చెప్పలేము. అదే మేడం. అంటే యాక్చువల్‌గా ఏమవుతుందంటే గ్రోత్ ప్రమోటర్‌కి సెపరేట్ స్ప్రే చేయాలంటే చిల్లీస్ క్రాప్‌లో యూజ్ చేయలేరు. ఎందుకు యూజ్ చేయలేరంటే దానికి మళ్ళీ లేబర్ ఖర్చని, ఆయిల్ ఖర్చని, అవును. ఇంజిన్ హ్మ్. ఖర్చని ఇవన్నీ ఎక్కువవుతుందంటారు. అది వాటిలో హ్మ్. కలిపి చేయాలని చేస్తారు గానీ స్పెసిఫిక్ సెపరేట్ స్ప్రే చేయాలంటే కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ ఎక్కువవుద్దని ఆలోచిస్తారు. అవును. మీరు చెప్పింది గూడా కరెక్టే సార్. ఫార్మర్ పర్స్‌పెక్టివ్ నుండి అలానే ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు పెస్టిసైడ్ అనంటే ఖచ్చితంగా ఇంకా మూకుమ్మడిగా ఇలాగ ఈ సంవత్సరానికి పోయినేడు ఇలా చేశాను గాబట్టి, ఈ ఏడు గూడా అదే పెస్టిసైడ్ వాడాలి అని అనుకుంటే దానివల్ల మనకి పోను ఇబ్బందొస్తది సార్. అంటే కరెక్ట్‌గా ఇంక వాడాలన్నట్టు వాడొద్దు. ఇది మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఇప్పుడు గ్రోత్ కావాలి, మనకి ఫ్లవరింగ్ గావాలి, ఈల్డ్ గావాలనంటే ఇది మాత్రం ఖచ్చితంగా వాడాలి. పెస్టిసైడ్ అనేది మనకి పెస్ట్ కనిపిస్తే మాత్రమే వాడాలి. సో, దీనికి ఎలాగో పెట్టాల్సింది పెట్టాల్సిందే. అంటే నేనేం చెప్పాలని అనుకుంటున్నానో మీకు అర్థమవుతుందా సార్? అంటే దీనికి ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవాల్సిందే. ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చుకొని మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఇది. పెస్టిసైడ్‌కి అలాంటి అవసరము అంత సామాన్యంగా దొరకదు. అంటే వస్తూనే ఉంటాయిలెండి. త్రిప్స్ ఒస్తాయి, వైట్ ఫ్లైస్ ఒస్తాయంటే మీరిప్పుడు చెప్పిన ఆకుముడత ఏదైతే ఉందో, లీఫ్ కర్ల్ ఏదైతే ఉందో అది వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు మనం పెస్టిసైడ్ యూజ్ జేయాలి. కానీ పోయినేటి యూజ్ చేసాం గదా! ఈ ఏడు ఇదొస్తది అని జెప్పేసి రాకుండానే మనం వాడామనుకోండి అది ఏంటంటే పెస్ట్‌లో రెసిస్టెన్స్‌ని పెంచుతది. పురుగులు ఇంకా ఆ పురుగుల మందుకి సంబంధించిన రెసిస్టెన్స్‌ని పెంచుతది. అలా చిల్లీస్‌లో అసలు వద్దన్నా సరే ఎవ్రీ 3 డేస్‌కి ఏదో పెస్టిసైడ్ స్ప్రే చేస్తూనే ఉంటారు మన వాళ్ళు. కానీ అది
సార్ అలాగా చేయడము. యాక్చువల్‌గా దానికి డిపార్ట్‌మెంట్ కూడా ఫార్మల్ మీటింగ్స్ పెడుతుంది గానీ, ఎవరు కంట్రోల్ అవ్వట్లేదు. ఎవరి కాళ్ళు హ్మ్. మీరన్నట్టుగా డబ్బు మాయలో పడిపోయేసి ఈల్డింగ్ పెంచాలి, హైబ్రిడ్ వంగడాలు పెంచాలన్నదా ఎళ్ళిపోయారు. మేడం ఇంకొక విధంగా చేస్తే మేడం సాయిల్ అప్లికేషన్స్ చేయాల్సొస్తే ఒక హ్మ్. 10 కేజీ మట్టిలో గాని, ఇసుకలో గాని కలిపి ఒక హాఫ్ లీటర్ అలా సాయిల్ స్ప్రే చేయొచ్చా దీన్ని? చేయొచ్చు సార్. అంటే మామూలుగా మనము ఈ డ్రెంచింగ్ అనేది ఎప్పుడు చేస్తాము అనంటే, మొక్క చిన్న హ్మ్. సైజ్‌గా ఉన్నప్పుడు అంటే సీడ్లింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేస్తాం డ్రెంచింగ్. హ్మ్. సో, అలా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరన్నట్టు అంటే మీరు చెప్పింది ఎరువులానే గదా! ఫార్మ్ యార్డ్ మాన్యూర్ లానే గదా! డంచింగ్ మేడం. డంచింగ్ కాదు మేడం. జస్ట్ సాయిల్ అప్లికేషన్. ఓకే. జస్ట్ విత్తనానికి ఇసుకలో అంటే మనకి ఫస్ట్ దున్నడం అయిపోయిన తర్వాత ఎరువు అప్లికేషన్ చేస్తారు గదా సార్. వర్మీ కంపోస్ట్ గాని, ఫార్మ్ యార్డ్ మాన్యూర్ గాని చేస్తారు గదా! దాని తర్వాత మనం ఎప్పుడైతే మొలకలేసుకుంటామో అంటే ఎప్పుడైతే చిన్న మొక్కలేసుకుంటామో అప్పుడు వేసుకుంటే బెటర్. అప్పుడు మనకేంటంటే వెజిటేషన్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అంటే ఆ చిన్న 3, 4 ఆకుల దశ నుండి తొందరగా కొమ్మలనేది ఏసుకోగలుగుతుంది మొక్క. సో, మన ఫోకస్ అంతా మెయిన్‌గా అంటే ఈ పెస్టిసైడ్ గాని, లేకపోతే ఈ ఫంగిసైడ్స్ వైపు గాని షిఫ్ట్ అవ్వకుండా, మెయిన్‌గా మన ఫోకస్ అంతా ఏంటి అనంటే గ్రోత్‌ని ఎన్హాన్స్ చేయడము, సాయిల్ ఫెర్టిలిటీని పెంచడము, సాయిల్‌లో ఉన్న మైక్రోబ్స్‌ని పెంచడము, దాంతో పాటు మనకి ఫ్లవరింగ్ పెంచడము, ఆ ఫ్లవరింగ్ ఫెర్టిలైజ్ అవ్వడం అంటే ఫ్లవర్ ఖచ్చితంగా ఫ్రూట్ అయ్యేలాగా అంటే ఖచ్చితంగా పువ్వు పిందెలాగా మారటానికి అవసరమయ్యేలాగా, ప్రతి పిందె గూడా కాయలాగా మారటం, కాయలా మారిన ప్రతి కాయ గూడా బలంగా మారటం. అంటే ఏదైతే మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఫ్రూట్ ఏదైతే ఎలా అయితే ఉంటదో, అలా మనం ప్రొవైడ్ చేయగలగాలి. మన ఫోకస్ అంతా దాని మీదే ఉంది. అదేలే మేడం. సెపరేట్ స్ప్రే చేస్తే కొంచెం ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ లాగా ఈల్డింగ్ వస్తది. అవును. హ్మ్. అంటే పంటనేది కాంప్లిమెంటరీ క్వాలిటీగొస్తది. చేయడం వల్ల అనవసరమైన ఇబ్బంది అలాంటి ఇబ్బంది పడవద్దు అనేసి. ఓకే. అలాగే మేడం. అలాగే. రేట్‌లో దీనికి రేట్‌లో సెపరేట్‌గా కూడా మిక్స్ చేయకుండా చేయాలి మనం అది. ఆ! హ్మ్. సెపరేట్ స్ప్రే చేస్తే చేసే ఇబ్బంది ఎడ్యుకేషన్ అలాగే లేకుండా చేస్తాం. ఉంటుంది. అలాగే మేడం. ఓకే. అలాగే ఎడ్యుకేట్ చేసి ఇస్తాం మేడం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నండూరి చంద్రశేఖర్ గారు మీరు ఇందాక అన్‌మ్యూట్ చేసుకున్నారు. మళ్ళీ అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీ డౌట్ అడగొచ్చు. మీ డౌట్ అడగొచ్చు సార్. నండూరి చంద్రశేఖర్ ఆ! గారు. యెస్ సార్. యెస్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. హ్మ్. గుడ్ ఈవెనింగ్ సార్. మ్యామ్‌ని అడుగుతాను. హవేలి మ్యామ్. గుడ్ ఈవెనింగ్ మ్యామ్. అడగండి. అడగండి మేడం. అడగండి సార్ అడగండి. ఓకే. ఓకే. మ్యామ్ డౌట్ ఏంటంటే, అంటే దీన్ని ఎట్లా ఏ రేషియోలో వాడాలి? అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు. అతను రైస్ వరేస్తారు. అంటే వాళ్ళు ఎలా యూజ్ చేయాలి? అంటే ఎలా ప్రొపోర్షనేట్స్ గాని, రేషియోస్ గాని? యూజువల్లీ ఏంటంటే సార్ 10 ఎంఎల్ పర్ లీటర్ ప్రపోర్షన్‌లోనే ఇస్తున్నాం సార్. ప్రతి ఏ పంటకైనా గూడా అంటే ఆల్‌మోస్ట్ ఎవ్రి క్రాప్‌కి ఒకటే ఫంక్షన్ ఉంటుంది గాబట్టి మనది. ఓకే. అన్నిటికి కూడా 10 ఎంఎల్ పర్ లీటర్. అంటే పర్ ఏకర్ 1 లీటర్ అవుతుంది. అంటే పర్ ఏకర్ 1 లీటర్ పడుతుంది. సో, ప్రతి లీటర్‌కి కూడా 10 ఎంఎల్ క్వాంటిటీలోనే రికమెండ్ చేస్తూ ఉన్నాం సార్. ఓకే. ఓకే. అంటే యూజువల్‌గా రైతులేం జేస్తారంటే ఇంక 10 ఎంఎల్ ఎందుకు వెంటనే అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది బాటిల్ అని జెప్పేసి 5 ఎంఎల్ యూజ్ చేస్తారు. హుహు. బట్ ప్రొడక్ట్ అనేది ఎఫిషియెంట్‌గా వర్క్ జేయాలి అనంటే మాత్రం రికమెండెడ్ డోసేజే యూజ్ చేస్తే బెటర్ అవుతుంది సార్. హుహు. ఓకే. ఓకే. 20 లీటర్ తైవాన్ స్క్వేర్‌కి 200 ఎంఎల్ మన ట్రిబుల్ గార్డ్ వాడాలంట. అంతేనా మేడం? హ్మ్. ఒక ట్యాంక్‌కి 20 లీటర్ల ట్యాంకులు కాదా మనయి? హ్మ్. హ్మ్. దానికి 200 ఎంఎల్ వాడాలి. అంతేనా మేడం? అంటే 10 ఎంఎల్ పర్ లీటర్ సార్. ఇంక ఎంత వాటర్ యూజ్ చేస్తే అంత. అదే కానీ 20 లీటర్‌కి అంటే మనకి దీన్ని బట్టి అదేంటంటే మనకి మీరు చెప్పినట్టు ఒక 1000 ఎంఎల్‌గా మేడం మనది బాటిలు. సో, హ్మ్. మనకి 2 ½ ఎకర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఒక బాటిలు. ఓకే. సో, హెక్టార్‌కి తయారు చేశారు మీరు. కంపెనీ ఓకే. ప్రాపర్టీ అంతా కూడా 1 హెక్టార్‌కి డెవలప్ చేశారు. ఓకే. హ్మ్. అంటే యూజువల్‌గా నాకు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను సార్. పర్ ఏకర్ 10 లీటర్ వాటర్ సరిపోతుంది అని అదే చెప్పేసి అంటే అంటాను. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మళ్ళీ ఇంటర్వల్ స్ప్రే అనేది ఉంటుంది గదా! మళ్ళీ 15 డేస్‌కి ఒకసారి స్ప్రే చేసుకునే అవకాశం ఉండాలి గదా! అర్థమైందిలెండి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు నాకు తెలుసు. ఈ విషయం. హ్మ్. నెక్స్ట్. ఓకే. థాంక్ యూ అండి. శివ గారు మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఆహ్, మీరు అన్‌మ్యూట్ చేసుకున్నారు. మీ డౌట్ అడగొచ్చండి. శివకుమార్ గారు. సార్ నమస్తే శివకుమార్ సార్. గారు. నమస్తే. నమస్తే సార్.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ చైర్మన్ సాబ్. అగ్రికల్చర్ గా ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మా అందరికి కూడా అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే మేడం గారు కూడా చాలా బాగా అందరికి అర్థమయ్యేట్టుగా వివరించారు. మా Thank you, ఆదినారాయణ sir. గారు కూడా పూర్తిగా ఆయన చైర్మన్ గారు అన్నట్టుగా పెద్ద రైతు అండి, ఆయన అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన మన టీంలో ఉండటం అదృష్టం మాకు. థ్యాంక్ యూ సార్ ఆదినారాయణ గారు. మీకు కూడా ఉదయకిరణ్ గారు ఓవరాల్ గా చాలా 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 బాగా సక్సెస్ అయింది సార్ మన మీటింగ్. థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఏమైనా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బి సుధ గారు ఇందా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. మేడం గారు లెఫ్ట్ అయినట్టున్నారు. నెక్స్ట్ ఇంకెవరికన్నా ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ 1 పర్సన్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్రొడక్ట్ గురించి డౌట్ ఉన్నా, ఈరోజు మీటింగ్ ఫీడ్బ్యాక్ తెలియజేయాలన్నా సరే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. తులసి గారు లెఫ్ట్ అయ్యారా? ఓకే అండి. ఎవరికి ఏం డౌట్లు లేవా? మన ఆర్వీఆర్ అసోసియేట్ సార్ మాట్లాడతారా? ఒకసారి మాట్లాడుతున్నారు. సార్ ఒకసారి ట్రైన్ జర్నీలో ఉన్నారు సార్, హైదరాబాద్ వెళ్తారు. ఇందాక చెప్పారు ఆల్రెడీ. అచ్చా, అచ్చా. సరే, సరే. జర్నీలో ఉన్నారు, లేదా సార్ మాట్లాడేవాళ్ళు. సో టైం కూడా అయిపోయింది కానీ సార్ మీరు కీనోట్ స్పీచ్ ఇచ్చి క్లోజ్ చేయవలసింది కోరుతున్నాను సార్. మేడం, ముందుగా మీకు మన పవర్ అండ్ ఎయిర్పోర్ట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఈ టైం వరకు ఆఫీసులో ఉన్నారంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ముందు చెప్తే టైం చేంజ్ చేసేవాడిని 9 to 10 o'clock. సో చూద్దాం మేడం, ఈ ప్రోడక్ట్ ని బాగా మనం మూవ్ చేయడానికి మీరు ఒక మెటీరియల్ కూడా ప్రిపేర్ చేశారు. దాన్ని కొంచెం బాగా తయారు చేసుకుందాం. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మీరట్టు మంచి సాయిల్, మంచి ఫార్మర్కి సాయిల్ చనిపోకుండా మంచి ఫార్మర్ డెవలప్ చేద్దాం. సో మీకు మీ కోఆపరేషన్ మాకు కంటిన్యూగా అవసరం ఉంటుంది. అట్లా ఇంకేమైనా మంచి బెటర్మెంట్ ప్రోడక్ట్ మన దాంట్లో ఉన్నా కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాము. సో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ట్రైనింగ్ కూడా అందరికి అర్థమైంది మా వాళ్ళకి. రెండోది ఏంటంటే ఎవరైతే అడిగారో మిమ్మల్ని ప్రశ్నలు అందరూ కూడా మంచి మంచి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ ప్రోడక్ట్ మనకి మంచిగా సక్సెస్ఫుల్ అయింది అని చెప్పేసి నేను బాగా భావిస్తున్నాను. సో అదేవిధంగా మా వదిలి గారు కూడా అద్భుతంగా చెప్పారు, చక్కగా విడమర్చి చెప్పారు. మీ ఇద్దరికి కూడా ఈ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఇచ్చారు. సో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎనీబడి ఏమన్నా మాట్లాడండి. ఇంతటితో కంప్లీట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ ఈ రోజు. నెక్స్ట్ ఇక మన రెగ్యులర్ ప్రాసెస్ రేపు చేద్దాం. మేడం, మీరు ప్రొడక్ట్ మీద ఇంకా మంచిగా ఒకటి ఏంటంటే మనం ఒక మంచి ఉద్దేశంతో డైరెక్ట్ ఫార్మర్తోనే టైఅప్ కాబట్టి మేము ఒక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్జిన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. సో మేము డైరెక్ట్ ఫార్మరే కాబట్టి మనకి ఎంత బాగా మీరు తయారు చేసే విధానం కూడా హై క్వాలిటీనే డెవలప్ చేయించండి. ఆబ్వియస్లీ సార్, సార్ ఫార్ములేషన్ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది సార్. నేను ఫార్మర్ గానీ, ఎందుకంటే మీరు మంచి ఉద్దేశంతో తయారు చేస్తున్నామని చెప్పేసి నేను మీకు ఇంత ముందు కూడా చెప్పాను. చేసే పనిలో ఒక బాధ్యత ఉండాలి. ఈ రోజు ఏదో లాభం కోసమో లేకపోతే రూపాయి కోసమో చూసుకుని ఉంటే రేపు పొద్దున వచ్చే తరం ఫుడ్ తినడానికి వీలు లేకుండా అవుతుంది. అదే అది కాకుండా ఇప్పుడు చేసే పనికి బాధ్యతగా చేస్తున్నాము. సో క్వాలిటీ అనేది ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. అలానే మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు ఏ మాత్రం కూడా పక్కకు పోనివ్వము. అలా మీరు ఎలా అయితే కోరుకున్నారో దానికి 100 రెట్లు ఇంకా ఎక్కువ ఇచ్చేలాగా మేము కృషి చేస్తాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉదయం మరి ఏమైనా మాట్లాడతాను. మాట్లాడు. అలాగే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డాక్టర్ హవీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒక రైతు బిడ్డలాగా రైతును కాపాడాలనే ధ్యేయంతోనే మాట్లాడారు అన్ని కూడా. ఎలాగైతే సాయిల్ని తిరిగి సారం చేయడానికి ఎలా కృషి చేయాలనుకున్నారో అదంతా కూడా మీకు మాటల్లో అర్థమైంది. అలాగే మీకు డాక్టర్ కేఆర్కే రెడ్డి గారు ఏమైనా ఐడియా ఉందా మేడం? శ్రీ బయోటెక్ మేడం కంపెనీ నేము. ఆయన వచ్చరికి 1994లో ఇండియాకి ఫస్ట్ బయోటెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ అండ్ ప్రైమరీ పర్సన్ ఇండియాలో. జర్మనీలో అంటూ ఫెలోషిప్ చేసి ఇండియాకి వచ్చి అక్కడ ఆయనకి ఆ టైంలోనే 94లోనే మంచి ప్యాకేజ్ ఉన్నా కూడా ఇండియాని బాగు చేయాలని ఇండియాకి బయోటెక్నాలజీ
ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్. ఫస్ట్ ట్రైకోడెర్మా కానీ, సూడోమోనాస్ ఫ్లార్సెన్స్ కానీ, ఇవన్నీ కూడా, అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ 94 లోనే ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ మేడం, ఫస్ట్ పర్సన్. హీఈస్ ఫ్రమ్ గుంటూరు మేడం. ఓకే సార్. ఓకే సార్. తాటికొండ కొండమడుగులో రామకోటి రెడ్డి గారు అయితే కేఆర్కే రెడ్డి గారు అంటారు. హీ గాట్ 13 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ మేడం. యాక్చువల్లీ గాట్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ 2012-13 అరౌండ్. సో అందువల్ల ఆయన కంపెనీని వేరే ఇజ్రాయెల్ కంపెనీకి అమ్మేసుకున్నారు. సో ఆయనతో కలిసి నేను వర్క్ చేశాను అనమాట. అంటే లాట్ ఆఫ్ 500,000 ఫార్మర్స్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళం. పెద్ద ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ ఫార్మర్ ఇచ్చేవాళ్ళని 5,000 crores కంపెనీ స్టార్ట్ చేయాలని కూడా అనుకున్నాం. ఆయన హార్ట్ ప్రాబ్లమ్ హెల్త్ సపోర్ట్ చేయక 2013 లో స్టాప్ అయ్యాను మేడం. మళ్ళీ ఈ రోజు మీతో ఈ మీటింగ్ చేస్తుంటే అవన్నీ కళ్ళ ముందు తిరిగినట్టు అనిపించింది. సో మళ్ళీ అలాంటి ఒక మంచి ప్రొడక్ట్ ని మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని ఆనందంగా ఉంది మేడం. ఎనివే థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు ఈ టైంలో బెంగళూరులో కదా మేడం మీరుంది? ఆఫీస్ నుంచి జాగ్రత్తగా వెళ్ళండి మేడం, కేర్గా వెళ్ళండి. అప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి. నైట్ టైం రిస్క్ తీసుకోబోతాను. దగ్గరేనా మేడం ఆఫీస్ కి ఈ హౌస్? 10 minutes అంతే. సూపర్ సూపర్ మేడం, సూపర్. బెంగళూరు నైట్ 12 వరకు ఇబ్బందులు వెళ్ళాం మేడం. రోడ్డు మీద అంతగా ఉంటారుగా. నేను కూడా మాట చెప్పాలి సార్ ఉదయకిరణ్ సార్. చెప్పండి మేడం. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే నేను నా వరకు ఏంటి అని అంటే నాది టెక్నికల్ టర్మ్స్ లో గానీ లేకపోతే టెక్నికల్ స్పియర్స్ లో గానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే అది చేయడానికి అవుతుంది కానీ మీరు లేమన్ టర్మ్స్ లో అంటే ఒక సామాన్య రైతుకి ఎలా అయితే అర్థం అవుతుందో అలాగా ఎలా చెప్పాలో అలా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా చాలా బాగా చెప్పారు. ఐ వాజ్ రియలీ మెస్మరైజ్డ్ బై దాట్. రియలీ గ్రేట్ సార్. యాక్చువల్గా నా కాడ పవర్ కట్ ఆఫ్ అయిపోయింది. మేడం గారు చెప్పింది కూడా నాకు వినలేదు నేను. మేడం మీరే చెప్తారు. పవర్ కట్ ఆఫ్ ఇప్పుడే వచ్చింది మేడం. సారీ. అంటే ఎలాంటి డెమాన్స్ట్రేషన్ అనేది అందరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారనేది నేను చెప్తున్నాను సార్. లేదు కానీ చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అంటే నేను టెక్నికల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా కానీ నేను మీరు చెప్పినట్టు చెప్పలేకపోయాను. కానీ ఐ వాజ్ రియలీ మెస్మరైజ్డ్ సార్ నిజంగా. ఇది అంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మాకేం థియరిటికల్ నాలెడ్జ్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీ దగ్గర నుండే నేర్చుకోవాలి. అంటే ఎంత పిహెచ్డీలు చేసినా కూడా ఇలాంటి ఎక్స్పోజర్ ఉంటే అంటే రైతుకు దగ్గరగా ఉంటే తప్ప మనం ఇలాగా దగ్గరగా మాట్లాడలేము. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ 10 అయిపోయింది. వచ్చేద్దాం మనకి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మా ఎక్స్ఎండి సార్ సైంటిఫిక్ గా అన్ని చెప్తారు. వాడుక భాషలో నేను రైతు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో అలా అలవాటైంది మేడం, అంతే, అంత మించి ఏం లేదు. సో మళ్ళీ మాకు అలాంటి ఎండి మళ్ళీ చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే థ్యాంక్ యూ ఎండి సార్. థ్యాంక్ యూ.